హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బాగున్నాం. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆలు పరాటాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మనం పెట్టిన స్టఫింగ్ చపాతీ చుట్టుపక్కలకి వస్తూ, అట్లాగే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్ట్‌గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని అందులోకి 4 పెద్దయి బంగాళదుంపలు తీసుకున్నాను. దాన్ని వాటర్ పోసేసి, మూత పెట్టేసి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కంపల్సరీ బంగాళదుంపలు చాలా సాఫ్ట్‌గా ఉడకాలి. ఈలోగా మనం పిండిని తడిపెట్టుకుందాం. బేసన్ తీసేసుకొని అందులోనికి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. మనం ఎంతమందికి వండుతున్నామో దాన్ని బట్టి క్వాంటిటీని ఎక్కువ, తక్కువ చేసుకోండి మీరు. గోధుమ పిండి వేసిన తర్వాత, ఒక కప్ గోధుమ పిండికి 2 స్పూన్ల వరకు శనగపిండి పడుతుందండి. ఖచ్చితంగా మీరిలా శనగపిండి వేసి చేశారు అంటే గనక టేస్టు మనం ధాబాలో తిన్నంత టేస్ట్ ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా బావుంటుంది. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని వేసేసి మిక్స్ చేసుకోవాలి. శనగపిండిలో చిన్న చిన్న ఉండలు ఉండిపోతాయి కదా! అవన్నీ ఇట్లా చిదిపేసేసి ఈ శనగపిండిని, గోధుమ పిండిని 2 మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ మనం సెమీ సాఫ్ట్ ఆటాని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ పిండి కలిపే విధానాన్ని బట్టే మన పరాటాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే మనం గట్టిగా ప్రిపేర్ చేశామంటే ఈ పిండిని చపాతీలు పగిలిపోతాయి. ఫిల్లింగ్ అనేది చుట్టుపక్కలకి రాదు. లోపల పెట్టిన స్టఫింగ్ అంతా బయటకొచ్చేస్తుంది. అలాగే ఇలా సాఫ్ట్‌గా చేసుకున్నామంటే మనం ఎంత చపాతీని ప్రెస్ చేస్తే అంత సాగుతుంది. అలాగే లోపల స్టఫింగ్ కూడా అంచుల వరకు చేరుతుందనమాట. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు ఈ విధంగా కలిపేసేసి, ఇట్లా మంచిగా రౌండ్‌గా చేసేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా బంగాళదుంపల స్టఫింగ్‌ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు బంగాళదుంపలు బాగా ఉడికిపోయినాయి కదా! ఈ విధంగా పైన ఉన్న తోలు మొత్తం తీసేసేసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకుందాం. చూసారు కదా! చాలా మెత్తగా ఉడికించుకోవాలి బంగాళదుంపలు. అలాగే బంగాళదుంప ఉడకపోతే ముక్కలు ముక్కలుగా ఉండిపోయి మనం చేసే పరాటాలు విరిగిపోతాయన్నమాట. మ్యాషర్‌తో గానీ, లేదంటే గనక తురిమేసేసి ఈ విధంగా సాఫ్ట్‌గా మనం చేత్తో కూడా మ్యాష్ చేసేసేయొచ్చు మెత్తగానే ఉంటే గనక. ఇప్పుడు ఇందులోనికి మసాలాలు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. మీ టేస్ట్‌కి అనుగుణంగా మసాలాలన్నీ అడ్జస్ట్ చేసుకోండి. దీనిలోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. చెప్తున్నాను కదండీ! ఒకవేళ మీరు మంట ఎక్కువ తింటే గనక కారాన్ని, మసాలాని అన్నిటిని క్వాంటిటీని ఎక్కువ, తక్కువ చేసుకోండి. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, అట్లాగే టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఇదొచ్చేసి చాట్ మసాలా అండి. చాట్ మసాలా లేదా నిమ్మకాయి పులుపుదనం కోసం ఏదన్నా సరే వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి. టేస్ట్ మరింత బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇది చూస్తున్నారు కదా! పేస్ట్ కాదండి. చక్కగా కొంచెం పలుకుగా ఉంది చూస్తున్నారు కదా! ఆ విధంగా క్రష్ చేసి వేసుకోండి. ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని వేసుకోవాలి. మెత్తగా చేస్తే కూర వాసనొస్తుందండి. ఈ విధంగా బరకగా కొంచెం గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇందులోనికి కొద్దిగా కసూరి మేతిని వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ చక్కగా ఆ బంగాళదుంప ఆహ్, మొత్తానికి బాగా పట్టించేసుకోవాలి. ఇందులోనికి మనం తయారు చేసేసుకుందాము అనగా ఉల్లిపాయలని వేసుకోవాలండి. ముందే ఉల్లిపాయలు వేసేస్తే ఏమవుతుందంటే నీరుని విడుదల చేసేస్తుంది. అందుకనే మనం ఎప్పుడైతే పరాటాలు చేసుకుంటున్నామో అప్పుడు ఈ ఉల్లిపాయలని చక్కగా సన్నగా తరిగి వేసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు వేసినా మనం చేసేటప్పుడు పరాటాలు విరిగిపోతాయి. ఈ విధంగా సన్నగా చాప్ చేసేసుకొని ఇందులోనికి కలుపుకోవాలనమాట. ఈ విధంగా అన్నీ మిక్స్ చేసాం కదా! ఇప్పుడు రౌండ్ బాల్స్‌ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నట్లు బంగాళదుంపలు వేడి మీద మాత్రం ఈ మసాలాలు కలపమాకండి. ఎందుకంటే వేడిదనానికి నీరనేది ఎక్కువొచ్చేస్తుంది. చూస్తున్నారు కదా! కరెక్ట్‌గా వచ్చింది బాల్ కూడా. ఈ విధంగా అన్నిని చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఇప్పుడు గోధుమ పిండి దగ్గరికి వెళ్దాం. మనం ముందుగా తడిపెట్టుకున్న గోధుమ పిండిలో నుంచి కూడా కొద్ది కొద్దిగా పార్ట్స్‌ని డివైడ్ చేసి, రౌండ్‌గా చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకుందాం. పిండి చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా వచ్చింది. ఈ విధంగా ఉంటేనే పరాటాలు మంచిగా వస్తాయండి. చక్కగా పైనంతా కొంచెం క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా
నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి. ఇలాగే మిగిలిన పిండిని కూడా కలిపి రౌండ్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీ పీటను తీసేసుకొని, దీనిలోకి కొద్దిగా పొడి పిండిని కూడా పక్కన పెట్టుకొని, ఈ పీట కర్ర ఉంటుంది కదా! ఆ కర్రకి, ఆ పీటకి కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. నూనె లేదా నెయ్యిని. అలాగే కొద్దిగా నెయ్యిని కూడా పక్కన పెట్టేసుకుంటే, నెయ్యి ఫ్లేవర్ చాలా బావుంటుంది పరాటాలకి. కొంచెం ఒక డ్రాప్ వరకు నెయ్యిని వేసుకొని, ఆ పీట మొత్తానికి అప్లై చేసిన తర్వాత, ఒక రౌండ్‌గా ఉన్న ఒక బాల్‌ని తీసేసుకొని గోధుమ పిండి దాన్ని కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేసేసి, దీనిలోనికి కొద్దిగా నెయ్యిని వేసుకొని, పైన పొడిపిండిని వేసుకోవాలి. ఎందుకంటే, పొడిపిండి వేయటం మూలన ఒకవేళ మనం ఉల్లిపాయలు వేసాం కదండీ! ఈ స్టఫింగ్‌లో, వాటర్ ఏమన్నా వస్తే గనక ఆ పొడిపిండి అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఈ విధంగా ఒక గిన్నెలాగా చేసుకున్నాం కదండీ! ఈ చపాతీని, దీన్ని ఈ విధంగా పై వరకు తీసుకొచ్చి రౌండ్‌గా ఎక్స్‌ట్రా ఉంది చూడండి అది తీసేసేయండి. దానిలో పెట్టారంటే మధ్యలో పిండి ఉండిపోతుంది. స్టఫింగ్ కనిపించదు. ఇలా చేసిన తర్వాత మనం చేతితో ఒత్తుకోవాలి ఫస్ట్. చేతితో ఒత్తుకుంటేనే లోపల గాలి అనేది ఏర్పడకుండా ఉంటుంది. చేత్తో ఒత్తిన తర్వాత ఇప్పుడు కర్రతో చుట్టుపక్కల అంటే అంచులు మాత్రమే మనం చపాతీలాగా ఇలా కర్రతో ఒత్తుకోవాలి. మధ్యలో గనక నొక్కేసారంటే గనక స్టఫింగ్ అనేది ఒక పక్కకి వచ్చేస్తుంది. ముందు చుట్టుపక్కల కర్రతో చపాతీని ఒత్తుకోవాలి పరాటాని. అప్పుడు చూసారు కదా! పర్ఫెక్ట్‌గా పరాటా అనేది వచ్చింది. మనం వేసిన స్టఫింగ్ కూడా చుట్టుపక్కలకి వెళ్ళింది కనిపిస్తుంది కదా! ఈ విధంగా ఇంట్లోనే టిప్స్ పాటిస్తూ మంచి పరాటాల్ని చేసుకోవచ్చు. స్టవ్ మీద తవ్వ పెట్టేసుకొని, ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని గాని, నూనెని గాని వేసుకొని, మనం చేసి పెట్టిన పరాటాని ఇందులోనికి వేసేసుకోవాలి. ఇలా పైనుంచి నెయ్యిని కూడా అప్లై చేసేసుకొని 2, 3 సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని పరాటా పైన చూసారా తడిదనం పోయిన తర్వాత వేరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత పరాటాన్ని ఈ విధంగా ఒత్తుకోవాలి. చపాతీ కర్రతో చుట్టుపక్కల ఒత్తుకుంటే ఏమవుతుందంటే ఈవెన్‌గా ఫ్రై అవుతుందనమాట. ఐలో పెట్టి వదిలేసామంటే గనక మధ్యలో వేగిపోయి చుట్టుపక్కల పిండి పిండిగా చూస్తానికి బాగోదు, తినటానికి కూడా అసలు బాగోదు. ఇలా చపాతీ కర్రతో తడుతూ చక్కగా అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎంత చక్కగా పొంగినియో. మీరు కూడా నేను చెప్పినట్టు ఇట్లా పాటించారంటే గనక పర్ఫెక్ట్‌గా ఆలు పరాటాని మంచి టేస్టీతో తినేసేయొచ్చు ఇంట్లో. ఇలాగే మిగిలిన పరాటాలన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా! చుట్టుపక్కల కూడా ఎంత చక్కగా వేగిపోయిందో. ఇప్పుడైతే మీకు కట్ చేసి చూపిస్తాను. లోపల స్టఫింగ్ అనేది చుట్టుపక్కలకి ఎలా వెళ్ళిందో. ఇలా నేను చెప్పినట్లు గనక మీరు పరాటాలు తయారు చేశారంటే గనక ఒకటి తినేవాళ్ళు 2, 3 తినేస్తారు. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఈ పరాటాలు పెరుగుతో గానీ, మామిడికాయ ఎండు పచ్చడితో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. మరైతే మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.